ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ విశ్రాంతి దినము దేవుడి వాక్యము ఒక 2 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి సన్నిధికి మనం వెళ్ళి ఎలా ఉంటున్నాం అనేది జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. హల్లెలూయా. దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మన సొంత బుద్ధిని, మన జ్ఞానాన్ని మన ఆధారం చేసుకోకుండా మన పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచాలి. పూర్ణ హృదయం అంతా దేవుడి సన్నిధిలో కుమ్మరించాలి. సగం సగం కాదు, పూర్తి హృదయంను దేవుడి సన్నిధిలో కుమ్మరించి ఆయన మీద నమ్మకం ఉంచాలి. ఎందుకంటే హృదయపూర్వకంగా యెహోవాను మనం సేవిస్తున్నాం. హృదయపూర్వకంగా ఆయన బుద్ధి చొప్పున, ఆయన జ్ఞానం చొప్పున దేవుణ్ణి అడుగుతున్నాం. ఆయన జ్ఞానము, ఆలోచన మన తలంపుల కంటే అధిగమించి ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువగా ఆయనను ప్రేమించిన ఎడల స్వబుద్ధిని ఆధారం చేసుకోము. మనము తక్కువగా ఆయనను సేవించిన ఎడల మన సొంత బుద్ధి మీద మనం ఆధారపడతాం. మన బుద్ధి నానా విధములైన ఆలోచనలు మనకు కలిగిస్తుంది. అదే స్వబుద్ధిని, సొంత బుద్ధిని పక్కకు పెట్టేసి పూర్ణ హృదయముతో దేవా నీవే సమస్తము అని పూర్ణ హృదయమంతా దేవుడిని కుమ్మరించి దేవుడు కోరుకుంటున్నది ఏంటి? నీ హృదయంను దేవుడు వేదిక చేసుకోవాలనుకుంటున్నాడు. నీ హృదయంను దేవుడు మందిరంగా చేసుకోవాలనుకుంటున్నాడు. మందిరంకు కావాల్సిన అలంకరణ మందిరంలో ఉంచుతాం. పాటలు, వాక్యము, ప్రార్థన ఉంచుతాం. యథార్థంగా మనము ఆరాధిస్తాం. దేవుడు మందిరము మహిమతో రింపబడి ఉన్నది. అదేవిధంగా దేవుడు మన హృదయాలను తన మహిమతో రింపనయింటున్నాడు, తన కృపతో నింపనయింటున్నాడు. దేవుడిని మనం పట్టుదలగలిగి ఆయన మన పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో దేవుని వెతికినట్లయితే దేవుడు మన ఎడల ప్రతి విషయంలో అసాధారణమైన పనులన్నీ జరిగించి దేవుడు అయింటున్నాడు. కాబట్టి నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవా యందు నమ్మకం ఉంచాలి. నమ్మకము, ప్రతి విషయంలో నమ్మకం ఉంచాలి. దేవుడు అంటాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను నమ్మిన వారికి కార్యం జరిగిస్తా, ఫలము దయచేస్తాడని నమ్మవలెను కదా అని అంటాడు దేవుడి వాక్యం. కాబట్టి పూర్తి నమ్మకం ఆయన యందు మనం ఉంచాలి. ఆయన యందు ఉంచి ఆయనను సేవించాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ద్వితీయోపదేశకాండ 30వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఏమని? మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకు సున్నతి చేయుము. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు ఏమని? మరియు నీవు బ్రతుకుటకై. ఎందుకట? పూర్ణ హృదయము, పూర్ణాత్మ. మనం బ్రతుకుట కొరకే మన పని మనమే చేసుకుంటున్నాం. అక్కడ ఏం చేస్తున్నాం? దేవుడి సన్నిధిలో పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతుకుతున్నాం. పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ మనము మనసు ఒక దగ్గర పెట్టి దేవుని సన్నిధిలో ఒక దగ్గర మనసు ఉంచి ఒక దగ్గర మనము ఆరాధన చేయకూడదు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అనే రీతిగా మనం ఉండకూడదు. మైండ్ను, బాడీని, ప్రాణాత్మ దేహాలను దేవుడి సన్నిధికి అర్పించాలి. పూర్ణ బలము, పూర్ణాత్మతో బలము కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు అంటాడు, ఒకవేళ మనం బలహీనంగా ఉన్నామా, ప్రభు సన్నిధిలో నమ్మకం ఉంచాడుగామా, దేవుడు తన బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మనం బ్రతుకున్నట్లు మనకు దేవుడు సెలవిచ్చిన మాట. అదేమడి వారే కాదు, వారును మన హృదయములను, మన సంతతి వారి హృదయములను కూడా దేవుడు సున్నతి చేయడు. కాబట్టి ఏ విధంగా మనం ఫలించాలి? ఇక్కడ దేవుడు మాట అంటాడు ఏమని? పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు. ఎవరికి? ప్రేమించాలి, దేవుణ్ణి లోబడాలి. ఎప్పుడు లోబడాలి? దేవుడి మాట వినాలి. ఎప్పుడు ప్రేమిస్తాం మనము? దేవుణ్ణి మనస్సు పూర్తిగా, హృదయపూర్వకముగా మనం ఆరాధిస్తాం చూడు, దేవుడి యందు పూర్ణ నమ్మకం ఉంచుతాం చూడు, అప్పుడు తప్పకుండా దేవుణ్ణి ప్రేమిస్తాం. ఎప్పుడు? దేవుడి వాక్కును చాలా జాగ్రత్తగా మనం గైకొన్నప్పుడు పూర్ణ వివేకంతో ఆయనను మనము ఆరాధిస్తాం. అలా ఆరాధిస్తున్నప్పుడు ఇలా ఆయనను ప్రేమిస్తూ ఉంటాం. మనం అలా ప్రేమించినప్పుడు ఇలా ఆయన మాటకు లోబడతాం. మనం ఇలా జరుగుతుంది ఆరాధన. ఆయన మాటకు లోబడతాం. ఆయన మాటకు లోబడితే బలులు అర్పించిన దానికంటే మాట వినుట శ్రేష్టం అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన మాటకు మనం లోబడాలి కదా. లోబడ్డప్పుడు దేవుడు మనల్ని, మన సంతతి వారిని కాపాడుటకు బదుడై ఉంటున్నాడు. అదేవిధంగా ఇక్కడ 10వ వచనం చూసినట్లయితే ఏమంటాడు? 9, 10 వచనాలు చూసుకున్నట్లయితే, మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. అంతేకాదు, నిన్ను కూడా ఇవన్నిటి విషయాలు నేను వర్ధిల్ల చేయను. ఈ ధర్మశాస్త్రంలో నీకు మేలు కలుగునట్టు నేను వర్ధిల్ల చేయను. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను, కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని. ఏమని? ఆ దేవుడైతే ఏదైతే రాశాడో ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు, కట్టడలు
వాటిని విని గైకొనాలి. ఆ కట్టడలు ఆజ్ఞలు ఏమిటి మనం చూసుకుందాం ఇక్కడ. నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు. హల్లెలూయా. ఎప్పుడట ఏమడుగుతున్నాడు? ఆజ్ఞలు ఏంటి, కట్టడలు ఏంటి? నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను సేవించు కోరుకుంటున్న ఆజ్ఞలు. అలా నువ్వు సేవించినప్పుడు యెహోవా మాట విని నీ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు. ఎప్పుడు ఇవన్నీ ఇలా హృదయపూర్వకంగా దేవుణ్ణి వెతికి దేవుడి మాటకు లోబడి ఆయన తట్టు తిరిగిన ఎడల, ఆయన యందు మలిన ఎడల యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు, ఎవరి యందు ఆ దినం మన పితరులు ఏ రీతిగా ఆనందించాడు దేవుడు, ఆ రీతిగా ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మల్లును. హల్లెలూయా. దేవుడు కూడా మన యందు అలా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుడిని సేవించి దేవుడు మాటకు విలువిచ్చి ఆయనను ప్రేమిస్తూ నడిచిన ఎడల ఆయన కృపతో దేవుడు మన పితరుల యందు ఎలా ఆనందించాడో దేవుడు మన యందు కూడా నన్ను సేవిస్తున్నారు, నా యందు నమ్మకం ఉంచారు, నా మాటకు లోబడుతున్నారు, నా మాటను లక్ష్య పెట్టి ఉన్నారు, వారు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నా మీద నమ్మకం ఉంచారు, స్వబుద్ధిని వారి బుద్ధిని ఏమాత్రం వారు ఆధారం చేసుకోలేరు, పూర్తిగా నా మీద ఆధారపడి ఉన్నారని దేవుడు బహుగా ఆనందపడి మన యుద్ధకు మల్లనై ఉంటున్నాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఇంకొక మార్కు సువార్తలో చూసుకుందాం. ఏమని? మార్కు 12:29-30 అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. హల్లెలూయా. ఆజ్ఞలు, కట్టడలు, విధులు వినుమన్నాడు దేవుడు. ఇక్కడ ప్రధానమైన ఆజ్ఞగా చెప్తున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడు? ప్రధానమైన ఈ ఆజ్ఞ ఏమని? ఓ ఇజ్రాయేలు విను, ఓ సంగమా విను అంటున్నాడు దేవుడు. విశ్రాంతి దినం నాడు ఓ సంగమా విను, ఓ విశ్వాసి విను, ఓ సియోను కుమారి విను. నీవు ఏమని వింటున్నావు? నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఏ దేవుడు? మళ్ళీ ఓ ఇజ్రాయేలు విను, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. ఆయన ఏమని సెలవిస్తున్నాడు? నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను. పూర్ణ హృదయము, పూర్ణాత్మ, పూర్ణ వివేకము, పూర్ణ బలము, పరిపూర్ణమైన బలము కలిగి ఉన్న పూర్ణమైన బలమంతా కలిగి దేవుని ఆరాధించి స్తుతించము. నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలనదే ప్రధానమైన ఆజ్ఞ. ఇలా నువ్వు బ్రతుకున్నట్లు ఇలా చేయి. దేవుడి సన్నిధిలో ఇలా చేస్తే దేవుడి మహిమ, దేవుడి కృప మన యొద్దకు మల్లనై ఉంటుంది. దేవుడి సహాయము, మేలులు మన బ్రతుకున్నట్లు దీవించనై ఉంటున్నాడు. మరి దేవుడి సన్నిధికి వెళ్తున్నాం, ఎలా ఆరాధిస్తున్నాం? మనము మనుషులను బట్టి ఆరాధిస్తున్నామా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏ విధంగా మనం అంగీకరిస్తున్నాం, ఏ విధంగా స్వీకరిస్తున్నాం, ఏ విధంగా పొందుకుంటున్నాం? పాటలు పాడినంతసేపు ఉద్యోగం కలిగి ఉంటున్నామా? తర్వాత దేవుడు వాక్యం దగ్గరికి రాగానే నిద్రమత్తులం అవుతున్నామా? సోమరులం అవుతున్నామా? అలసటను జ్ఞాపకం చేసుకుంటున్నామా? లేదు. దేవుడు అక్కడ సెలవిస్తాడు, మాట వినాలి అని కూడా చెప్పాడు. ఇక్కడ విని అంటున్నాడు, మాట విని అంటున్నాడు. కాబట్టి దేవుడు మాట కూడా మనం వినాలి. దేవుడి సన్నిధిలోకి ఈ దినము నుంచి వెళ్తున్నాం మనము. పూర్ణ బలము, పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకము, పూర్ణ బలము ఇవన్నీ ధరించుకొని మనం బ్రతుకున్నట్లు, మన సంతతి బ్రతుకున్నట్లు దేవుడి సన్నిధిలో ఈ విధంగా దేవుడి యందు నమ్మకం ఉంచి పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించినట్లయితే మనము ఆయన మన పితరుల యందు ఏ రీతిగా ఆనందపడ్డాడు, గర్భఫలము, భూఫలము, పశు పంటలు ప్రతిదాన్ని ఏ రీతిగా దీవించి ఆనందపడ్డాడు, అట్టిగా దేవుడు ఆనందపడనై ఉంటున్నాడు. దేవుణ్ణి ప్రేమించే ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ దేవుణ్ణి మొట్టమొదటిగా ప్రేమించాలి. నువ్వు పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతికిన ఎడల ఆయనను నీవు దేవుడి వాక్కును గనక నీవు ఇష్టపడితే పూర్ణ హృదయంతో నీవు దేవుణ్ణి ఆరాధిస్తావు. ఆరాధించినప్పుడు ఆయన మాట వింటావు, నువ్వు తప్పకుండా వింటావు. ఆయన మాటనే దేవుడి వాక్కు. కాబట్టి విని దేవుడి సన్నిధిలో నీవు అభివృద్ధి పొందగలుగుతావు. నీ ఆత్మీయ జీవితంను శిఖరం ఎక్కించడానికి దేవుడు కృప చూపుతాడు. నీ ఐశ్వర్య విషయంలో ఎవరికి ఎక్కడ విచారం అనేది నీ జీవితంలో కనబడకుండా దేవుడు సహాయపడినై ఉంటున్నాడు. ప్రతి విషయంలో దేవుడు తోడై ఉంటున్నాడు. కాబట్టి నీ దినం నాడు మందిరంకి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా గమనించి ఆలోచించి, అయ్యా నా స్వబుద్ధిని పక్కకు పెట్టి నీ పూర్ణ హృదయంతో నేను నిన్ను ఆరాధించాలనుకుంటున్నాను. అట్టి పూర్ణ హృదయం నాకు ఇయ్యు, అట్టి నీ బలము నాకు ఇయ్యు. నేను అక్కడ సమృద్ధిగా నేను ఆరాధించాలి. ఏ కొదవ లేకుండా నేను ఎక్కడ ఏది ఇట్లా అది కాకుండా నేను ఆరాధించాలి. అంతటి శక్తితో నన్ను రింపుదేవా, ఈ దినము నా కుటుంబం నేను నిన్ను సన్నిధిలో ఆరాధించాలనుకుంటున్నావు అని నేను ఈ ఒకవేళ 10 నిమిషాలు దేవుడి సన్నిధిలో ఇక్కడ ప్రార్థించుకొని మనం వెళ్ళాం ఆ దేవుడి సన్నిధికి, దేవుడు తప్పకుండా సహాయం చేయని ఉంటున్నాడు. ఆహారోణ కర్ర దేవుడి మందిరంలో ఎండిపోయింది, కానీ చిగురించబడ్డది.
దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి ఎండిపోయిన బ్రతుకులు చిగురించాలంటే మొట్టమొదటిగా దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. దయచేసి ఎండిపోయిన మన బ్రతుకులు కూడా చిగురింపజేయడం దేవుడు సమర్థుడు అయింటున్నాడు. ఇట్టి కృప ఇట్టి వాక్యం దేవుడు మన అందరి ఆత్మనిమిత్తం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మెనో జీసస్ ఛానల్లో మీరు కూడా ఒక పాలిభాగస్తులు అవ్వండి. దేవుడి రాజ్యాన్ని కట్టుటకు ఒక పాత్రగా మీరు కూడా వాడబడతారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.